చామంతి ఈరోజు ఎపిసోడ్ రివ్యూ ఏం జరిగిందో తెలుసుకుందాం. దానికన్నా ముందుగా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. చామంతి గుడికి రావడంతో చూసిన చంద్రిక, ప్రేము చాలా సంతోషపడుతూ ఉంటారు. చామంతి బట్టలు మార్చుకోమని చెప్పగానే చామంతికి లేదు బాబు, ఈ పెళ్లి జరగదు, నాకు ఇష్టం లేదు అని చెప్తుంది. అయ్యగారిని, అమ్మగారిని నేను ఇబ్బంది పెట్టలేను, ఇంటికి వెళ్దాం పదండి, నేను ఈ పెళ్లి చేసుకోలేను, నన్ను క్షమించండి అని చెప్తూ ఉంటుంది చామంతి. అప్పుడు ప్రేమ్, ఏమైంది చామంతి, నువ్వు ఎంతో సంతోషంగా మీ నాన్నగారి ఆశీర్వాదాల కోసం జైలుకి వెళ్ళావు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నావు అని ప్రేమ్ అడుగుతూ ఉంటాడు చామంతిని. అప్పుడు చంద్రిక, నీకేం భయం లేదమ్మా, అయ్యగారితో నేను మాట్లాడతాను, ఈ పెళ్ళి చేసుకోమ్మా అని చంద్రిక చెప్తుంది. అప్పుడు చామంతి, వాళ్ళు ఎంత చెప్పినా సరే నేను చేసుకోను, చిన్నబాబు పెళ్ళి నిషా అమ్మతో జరగాలి అని చెప్తుంది. మీరిద్దరూ సంతోషంగా ఉండాలి అని చామంతి అనగానే ప్రేమ్, అప్పుడు చామంతి, ఏం మాట్లాడుతున్నావు, నేను ప్రేమించింది నిన్ను, నా మనసులో ఉన్నది నువ్వు అని అంటూ ఉంటాడు. నా మనసులో ఇంకొకరికి చోటు ఉండదు అని చెప్తూ ఉంటాడు ప్రేమ్. అయినా చామంతి, నేను చేసుకోలేను బాబు, నన్ను క్షమించండి అని చెప్తూ ఉండటంతో ప్రేమ్ బాబు గుడి లోపలే ఒక చిన్న త్రిశూలం ఉంటే తీసుకొని చామంతి అని పేరు తన గుండెల మీద చెక్కుకుంటాడు. చంద్రిక, వద్దు బాబు, ఏం చేస్తున్నావు బాబు అని ప్రేమ్ని ఆపటానికి చూస్తున్నా వినకుండా చామంతి అని పేరు చెక్కుకుంటాడు తన గుండెల మీద. ప్రేమ్ బాబు అలా చెక్కుకోవటం చూసి చామంతి గుండె పగిలిపోతుంది. ప్రేమ్ బాబు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అని మనసులో అనుకుంటూ ఉంటుంది. కానీ నేను ఇదంతా చూస్తూ కూడా నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వస్తుంది. నాన్న కోసం, నాన్న ప్రాణాల కోసం నేను ఇలా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పాను బాబు అని తన మనసులో అనుకుంటూ చాలా ఆవేదన చెందుతూ ఉంటుంది. నాన్న కోసం నేను ఈ నిర్ణయం తీసుకొని నా మనసులో ఉన్న ప్రేమను చంపుకోవాల్సి వస్తుంది. రమామ్మకి ఇచ్చిన మాట కోసం నేను ఇలా చేయక తప్పటం లేదు అనుకుంటుంది. చంద్రికతో ప్రేమ్, ఎందుకు ఇలా చామంతి మారిపోయింది అని ఆవేదనతో విలపిస్తూ ఉంటాడు. అప్పుడు చంద్రిక, చూడు బాబు, మీ ఇద్దరి ప్రేమ బంధం చాలా బలమైంది అని అంటుంది. ఆ దేవుడు ఎలాగైనా మిమ్మల్ని ఇద్దరిని కలుపుతాడు, ఇప్పటికీ చామంతిని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు అని చంద్రిక ప్రేమ్కి చెప్తుంది. ప్రేము చామంతితో ఇలా అంటూ ఉంటాడు, ప్రేమించడానికి డబ్బు మాత్రమే కాదు, మంచి మనసు కావాలి అని అప్పట్లో అంటూ ఉండేవారు అని అంటాడు. ఎన్నో కోట్ల విలువైన నీ మనసు చూసి, కోట్లకి సరిసమానంగా తూగగలిగిన నీ మనసు చూసి నేను నిన్ను ప్రేమించాను. నీ ప్రేమను నేను ఎలాగైనా దక్కించుకుంటాను అని మనసులోనే ప్రేము అనుకుంటూ ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాడు. ఇక చేసేదేమీ లేక ప్రేము, చంద్రిక, చామంతి ముగ్గురు ఇంటికి బయలుదేరుతారు. హర్షవర్ధన్ చంద్రిక వాళ్ళ ఇంటికి రాగానే, ఎక్కడికి వెళ్ళారు మీరు అని అడుగుతాడు చంద్రికను. నేను వచ్చేటప్పటికి ఇంటికి రమా లేదు, మీరు లేరు, ఎక్కడికి వెళ్ళారు మీరు అని అంటూ ఉంటాడు. అక్కడి నుంచి ప్రేమ్ బాధగా తన కన్నీళ్లు దాచుకుంటూ రూమ్కి వెళ్ళిపోతాడు. అప్పుడు హర్ష, అమ్మ చామంతి, ఈరోజు నీ పుట్టినరోజా, మంచి చీర కట్టుకొని బాగా రెడీ అయ్యావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు చామంతి, లేదయ్య గారు, ఈరోజు రిపబ్లిక్ డే కదా, మా నాన్న దగ్గరికి వెళ్ళొస్తున్నాను అని చెప్తుంది. అప్పుడు హర్ష, అవునా అమ్మా, మీ నాన్న రామచంద్రయ్య ఎలా ఉన్నారు అని అడగగానే, బాగానే ఉన్నారు అయ్యగారు అని చామంతి చెప్తుంది. అప్పుడు హర్ష, ఆయన ఎప్పుడూ నేను బాగుండాలనే కోరుకుంటాను అని చామంతితో చెప్తూ ఉండటంతో చామంతి చంద్రిక కల్లే చూస్తూ ఉంటుంది. ఇంతలో రమాదేవి అక్కడికి వచ్చి, ఏ చంద్రిక, నీకు పెత్తనాలు బాగా ఎక్కువయ్యాయి అని అరుస్తూ ఉంటుంది. అప్పుడు రమాదేవి, ఏం కావాలి అంటావేంటే, రేపు ఇంట్లో ఒక మంచి సందర్భం జరగబోతుంది అని చెప్తూ ఉంటుంది. అప్పుడు హర్ష, ఏమైంది రమా, ఏంటి ఆ సందర్భం, మన పెళ్లి రోజు కూడా అయిపోయింది కదా అని అంటాడు హర్ష. అప్పుడు రమాదేవి, లేదు హర్ష, మన పెళ్లి రోజు కాదు, 2 పెళ్ళిళ్ళు ఒకటేసారి చేయాలని నిర్ణయించుకుంటున్నాను అని రమాదేవి చెప్తుంది. ఆ సమాధానం విన్నప్పుడు చంద్రిక, 2 పెళ్ళిళ్ళు ఎవరివి అని తనలో తానే అనుకుంటుంది. అప్పుడు హర్ష, 2 పెళ్ళిళ్ళ, రోజాకి అరుణ్కి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు హర్ష, సరే నువ్వేదో సస్పెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నావు కదా, సరే ఆ 2 పెళ్ళిళ్ళేంటో నేను అందరితో పాటు రేపే చూస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హర్షవర్ధన్. చామంతి ప్రేమ్బాబుని తనంతట తానే దూరం చేసుకున్నందుకు, తన నోటితో తానే పెళ్ళి వద్దని చెప్పినందుకు చాలా కుమిలిపోతూ ఉంటుంది. అప్పుడు చామంతి, అమ్మ నాన్న, నా జీవితమే మీరు, మీకోసం నేను ఈ మాత్రం కూడా చెయ్యలేనా అని అనుకుంటూ ఉంటుంది. నిషా వాళ్ళ నాన్న పంతులు గారితో వస్తాడు. నిషా మంచి డ్రెస్ వేసుకొని రెడీ అయి ఉంటుంది. ఇటువైపు త్రిపాఠి, గుణ కూడా రెడీ అయ్యి ఇంటికి వస్తారు. హర్ష వాళ్ళని చూసి, ఏంటి
ఈ బావగారికి ఎప్పుడు పని ఉండదు, ఎలాగో ఆయన మా ఇంట్లోనే ఎక్కువ కనిపిస్తుంటారు. కానీ త్రిపాఠి వాళ్ళు రావడం చూసి వీళ్ళేంటి ఇలా వచ్చారు అని హర్ష అనుకుంటూ ఉంటాడు. హర్ష, ఏంట్రమ్మా ముహూర్తాలు పెట్టాలి అనుకుంటున్నారా? మరి అలా పెట్టాలి అనుకున్నప్పుడు నాతో ఒక మాట అయినా చెప్పాలి కదా అని అంటూ ఉంటాడు రమాతో. నిషా ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటుంది కదా, అందుకనే చెప్పలేదు హర్ష అని రమాదేవి సమాధానం ఇస్తుంది. రమాదేవి చంద్రికను పిలిచి చామంతిని తీసుకురామని చెప్తుంది. అప్పుడు చంద్రిక చామంతి దగ్గరికి తీసుకెళ్ళడానికి వస్తుంది. చంద్రిక పిలవగానే అత్త ఏమైంది, నా మనసు ఏం బాగలేదు అని అడుగుతూ ఉంటుంది. చంద్రిక, చూడమ్మా చామంతి, నువ్వు పెళ్ళి ఎందుకు వద్దు అని చెప్పావో నాకు తెలియదు కానీ దేవుడు ఒక్కసారే అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని నువ్వు వద్దని కాళ్ళదనుకుంటున్నావు అని చెప్తుంది చంద్రిక. బాగా ఆలోచించు, నా జీవితం లాగే అయిపోతుంది నీ జీవితం కూడా అని అనగానే చంద్రిక, చామంతి, అత్త ఏమైంది, నీ జీవితానికి ఏమైంది అని అడుగుతూ ఉంటుంది చామంతి. అప్పుడు చంద్రిక చామంతితో ఇలా చెప్తుంది. ఈ ఇంటికి మహారాణిని నేను, ఆయనకి భార్యని నేను. కానీ రమ అమ్మ దగ్గర ఒకే ఒక్క అవకాశాన్ని నేను కోల్పోవడం జరిగింది. కానీ ఇప్పుడు అది నా భర్తని పిల్లల్ని తన వైపుకు తిప్పుకుంది. ఈ ఇంటిపైన పెత్తనం తనే చేస్తుంది. అలాగే చామంతి, ఇప్పుడు నువ్వు కూడా నీ జీవితాన్ని తన చేతుల్లో పెట్టినట్టు ప్రవర్తిస్తున్నావు. మనం ఎప్పుడైనా భయపడకుండా ఒక్కసారి ముందడుగు వేస్తే ముందుకు వెళతాం, భయపడి అలాగే ఉండిపోతే వెనకడుగు వేస్తే వెనకే ఉండిపోవాల్సి వస్తుంది అని చంద్రిక చెప్తుంది. అమ్మగారు పిలుస్తున్నారు, వెళ్దాం రా చామంతి అని చంద్రిక చెప్తుంది. హర్ష త్రిపాఠితో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. చామంతి మీతో పెళ్ళి ఇష్టం లేదని చెప్పింది కదా గుణాతో, మరి మళ్ళీ ఇలా వచ్చారేంటి అనగానే త్రిపాఠి, అయ్యో దాందేముంది, ఒక్కొక్కసారి అభిప్రాయాలు మారిపోతుంటాయి కదా అని త్రిపాఠి అంటాడు. అది విన్న రమాదేవి ఇప్పుడు చామంతి మనసులో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందేమో అని అంటూ ఉంటుంది. అప్పుడు హర్ష, నువ్వు పని మనిషి చేతిలో అవమానపడాలని నీకు సరదాగా ఉందేమోలే, నీ సరదా నేనెందుకు కాదనాలి అని హర్ష సైలెంట్ అవుతాడు. నిషా మాత్రం మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. ఒక్క దెబ్బకి రెండు పెట్టెల్లాగా నా జీవితంలో నుంచి వెళ్ళిపోవటమే కాకుండా ఆ గుణాన్ని పెళ్లి చేసుకుంటుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ గుణాతో పెళ్ళయ్యాక ఇది నరకం చూస్తుంది అని సంతోషపడుతూ ఉంటుంది. చామంతి బయటికి వచ్చి గుణ త్రిపాఠిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ప్రేమ్ కూడా రూమ్ నుండి బయటికి వచ్చి చామంతి వైపు బాధపడుతూ చూస్తూ ఉండిపోతాడు. రమాదేవి, ప్రేమ్, నీకు నిషాకి పెళ్లి ముహూర్తాలు పెట్టడానికి మీ మామయ్య గారు పంతులు గారితో వచ్చారు అని చెప్పగానే ప్రేమ్ మినిస్టర్కి నమస్కారం పెడతాడు. అప్పుడు హర్ష చామంతితో ఇలా అంటూ ఉంటాడు. అమ్మ, నీకు ఇష్టం లేదని మునుపోసారి చెప్పావు కదా ఈ పెళ్ళి, అయినా సరే రమాదేవి మళ్ళీ త్రిపాఠి వాళ్ళని పిలిచింది అని అంటూ ఉంటాడు. ఇప్పుడు నీ అభిప్రాయం నువ్వు ఖచ్చితంగా చెప్పాల్సిందే, అప్పుడు కానీ ఈ రమాదేవి ఈ ప్రయత్నాలు విరమించదు అని హర్ష అంటూ ఉంటాడు. చామంతి రమాదేవి వైపు చూస్తుంటే రమాదేవి మాత్రం, చెప్పు చామంతి, నీ నిర్ణయం ఏంటనేది చెప్పు అంటుంది. గుణ నిన్ను ఇష్టపడుతున్నాడు, నువ్వు పెద్దింటి కోడలివి అవ్వచ్చు, నువ్వు పేరుకి మా ఇంటి పని మనిషివి అయినా హర్ష నిన్ను చాలా బాగా నమ్ముతాడు, అందుకని నీకు మంచి సంబంధం వచ్చిందని నేను ఇంతలా పట్టుబడుతున్నాను. చెప్పు, నీ నిర్ణయం చెప్తే గుణాకి నీకు ఈరోజే పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తాము అని రమాదేవి అంటుంది. చామంతి నాకు ఈ పెళ్ళి ఇష్టమే అని చెప్తుంది. అది విన్న ప్రేమ్కి గుండెలు బద్దలైపోయినట్లుగా ఉంటుంది. అప్పుడు నిషా మాత్రం, నువ్వు పేరుకు పని మనిషివే అయినా మా గుణ నిన్ను ఎంతగా ప్రేమించాడో అని, అబ్బా మన రెండు పెళ్ళిళ్ళు ఒక్కసారే జరుగుతాయి అని సంబరపడుతూ ఉంటుంది. అప్పుడు నిషా, డాడీ త్వరగా పంతులు గారిని ముహూర్తాలు పెట్టమని చెప్పండి అని చెప్తూ ఉంటుంది. అప్పుడు హర్ష, చామంతి నువ్వు నిజం చెప్పు, నీకు ఎవరు బలవంతం లేదు కదా, నువ్వు నిజంగా ఈ పెళ్ళికి ఒప్పుకున్నావా అని అడగగానే చామంతి, నాకు ఇష్టపూర్వకంగానే పెళ్ళికి ఒప్పుకున్నాను అని సమాధానం చెప్తుంది. అప్పుడు హర్ష, సరే చామంతి కూడా పెళ్ళికి ఒప్పుకుంది కదా, తనకి ఏం కావాలన్నా నేను కొనిస్తాను అని అనగానే అప్పుడు త్రిపాఠి, మీ ఇంటి పని మనిషి మా ఇంటి మహారాణి అని అంటూ ఉంటాడు. మాకు తగ్గ ఆస్తి మాకుంది, చామంతిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాం అని త్రిపాఠి గుణ వాళ్ళు అంటారు. చంద్రిక రమాదేవితోటి ఇలా అంటుంది. నువ్వు చామంతి ప్రేమల పెళ్ళి ఆపి రాక్షస ఆనందం పొందుతున్నావు. నీ గురించి నాకు బాగా తెలుసు, అలాగే ఎప్పుడు ఏం చేయాలో ఆ దేవుడికి బాగా తెలుసు అని చెప్తుంది చంద్రిక. హర్ష, నిన్న కట్టుకున్న చీర నీకు చాలా బాగుందమ్మా, ఆ చీరలో నువ్వు చాలా బాగున్నావు అని హర్ష చెప్తూ ఉంటాడు. చామంతి గదిలోకి వెళ్ళి చీర కట్టుకోవడానికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి తన ఏలు కట్ చేసుకొని వస్తుంది. బయటికి రాగానే త్రిపాఠి వాళ్ళు చూసి, ఇదేంటమ్మా ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, ఏలు ఎందుకు కట్ అయింది అని అడుగుతూ ఉంటారు. ఉంగరం పెట్టే వేలు కట్ చేసుకొని వస్తుంది.
ఉంగరం పెట్టడానికి వీలు లేకుండా. రమాదేవి ఆ విషయం గమనించి, ఒసే చామంతి, నీకు ఎంత పొగరే, ఉంగరం పెట్టడానికి వీలు లేకుండా ఇలా చేసావా అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. పంతులు గారు నిషాకి, ప్రేమ్కి, గుణాకి, చామంతికి పెళ్లి ముహూర్తాలు పెడతారు. ఇంకొక వారంలో పెళ్ళి. మినిస్టరు హర్షకి ఇలా చెప్తూ ఉంటాడు. రమాదేవికి మేము ఎమ్మెల్యే సీట్ ఇచ్చాము అనగానే, హర్ష, నువ్వు త్వరలోనే రాజకీయాల్లోకి వెళ్ళి బిజీ అయిపోతావన్నమాట అని అంటూ ఉంటాడు. అప్పుడు రమాదేవి, పేదవాళ్ళకి నాకు సేవ చేయాలని ఉంది, అందుకే అటువైపు వెళ్తున్నాను అంటుంది. రోజా, మా అత్తయ్య ఎమ్మెల్యేకి పోటీ చేయాలనుకుంటున్నారా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రోజా, మా అత్తయ్యని ఖచ్చితంగా నేను ఓడిస్తాను, అక్కడ వనజారావు ఉన్నాడు కదా, అక్కడ వనజారావే గెలవాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఈ చామంతి పని అవుటేలే, ఈ గుణాగాడిని చేసుకొని ఇది రోజు నరకమే అనుభవిస్తుంది అనుకుంటుంది రోజా మనసులో. వారం రోజులు గడిచిపోయి చామంతి పెళ్లి డేటు రానే వస్తుంది. ఇటువైపు చామంతి చాలా బాధగా ఉంటుంది. ఇటు ప్రేము సరిగా భోజనం చేయకుండా బాధపడుతూ ఆవేదనతో గడుపుతూ ఉంటాడు రోజులు. చామంతి ప్రేమ్ దగ్గరకు వచ్చి బాబు అనగానే వెనక్కి తిరిగి చూస్తే చామంతి ఉంటుంది. ఒక్కసారిగా ప్రేమ్ బాబుకి ప్రాణం లేచొచ్చినట్లుగా ఉంటుంది. అప్పుడు చామంతి, ఉష్, మీరు పెద్దగా అరవద్దు, ఇక్కడ అయ్యగారు నన్ను కూర్చోమన్నారు అని చెప్తుంది. గుణ ముసుగులో ఉన్న చామంతికి 3 ముళ్ళు వేస్తాడు. రోజా చామంతికి ముసుగు వేయటం చూసి, మన నిషా కూడా ఆ పద్ధతే ఫాలో అవుదామని చెప్పి నిషాకి ముసుగు వేసి తీసుకొని వచ్చి గుణ పక్కన కూర్చోబెడుతుంది. ముసుగులు వేసి ప్రేమ్ చామంతికి, గుణాకి, నిషాకి ఇద్దరికి పెళ్లి జరిగేలా ప్లాన్ చేస్తారు. తీరా పెళ్లి జరిగాక ముసుగులు తీసే టైం వచ్చాక, ముసుగులు తీశాక రమాదేవికి, మినిస్టర్కి, త్రిపాఠికి ఓ పెద్ద షాక్ తగిలినట్లుగా అయిపోతుంది. అప్పుడు నిషా ముసుగులు తీశాక, ఈ పెళ్ళి నాకొద్దు, ఛీ అని అంటుంది. అప్పుడు చామంతి, అదేంటి నిషమ్మ, 3 ముళ్ళు వేశారు కదా అని అంటుంది. అప్పుడు రమాదేవి గట్టిగా కేకలు వేస్తూ, ముసుగులో చామంతి ఉందని నీకు తెలుసా హర్ష అని అరుస్తూ ఉంటుంది. తెలిస్తే నేనెందుకు చెప్పకుండా ఉంటాను, అమ్మ చామంతి, నువ్వు ప్రేమ్ భార్యవి అయిపోయావు అని అంటాడు హర్ష. అప్పుడు మినిస్టరు, బావగారు, ఎక్కడో ఏదో తప్పు జరిగింది, ఈ పని మనిషి ఏదో చేసి ఉంటుంది అనగానే హర్ష తప్పుగా మాట్లాడుతున్నారు, ఇప్పుడు తను పని మనిషి కాదు, ఈ ఇంటికి కోడలు, నా కోడలు అని అంటూ ఉంటాడు. ఇక ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా అయిపోయింది. రేపటి రివ్యూ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి.